అందరికీ నమస్కారం. తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, మావోయిజం అంతమైపోతుంది అని చెప్పేసి ప్రకటనలు, మావోయిస్టు నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా లొంగిపోవడం, కొంతమంది అరెస్ట్ కావడం, ఎన్కౌంటర్లలో మరణించడం, ఈ విధంగా జరుగుతూ పోతున్నది. కానీ దీని వెనక మావోయిస్టులని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ చర్యల్లో భాగంగా ఈ అటవీ సంపదని దోచుకోవడానికి కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడానికి కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే మనం గమనించాం, కొన్ని సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్లు ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి, అటవీ సంపదని దోచుకోకుండా చూసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతోటి అటు పోలీస్ వాళ్ళు కావచ్చు, ఇటు ఉద్యమ నాయకులు కావచ్చు, అందులో ఉండే ఉద్యమకారుడు కావచ్చు చనిపోవడం భారీ ఎత్తున జరుగుతున్నది. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితం పెద్ద పెద్ద నాయకులు సరెండర్ కావడం కూడా జరిగింది. మేము ఇలా ఒకటి కోరుతున్నాం, ఉద్యమకారులకు ఏదైతే ఉన్నారో ఉద్యమకారులు ప్రజా ఉద్యమాలు చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళటి కాలంలో తుపాకుల రాజ్యం కాదు, తుపాకులను వదిలేసి మళ్ళీ జనస్రవంతిలోకి వచ్చి జనంతో ఉండి జనం కోసం పనిచేయాల్సిన బాధ్యత ఇలా అడవిలలో ఉండి చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం గమనిస్తే ఎన్నో కుటుంబాల ప్రాణాలు పోయినాయి. ఇవాళ అదేవిధంగా ఎదురుగా ఉన్న పోలీసు కుటుంబాల ప్రాణాలు కూడా పోవడం జరుగుతున్నది. ఇద్దరు ఒకరికొకరు చంపుకుని ప్రజలకు ఇబ్బంది, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలిగించుకోవడం మంచిది కాదని తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రజా పోరాటాలు ఈ AK-47 అనే ఆయుధాన్ని వదిలేసి ఓటు అనే ఆయుధంతో ప్రజల ముందుకు రమ్మని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన కోరుకుంటున్నాం. ఆ రోజున సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టక ముందు కూడా మన భారతదేశాన్ని ఆక్యుపై చేస్తున్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం మీరు రక్తం ఇవ్వండి, మేము స్వతంత్రాన్ని తెచ్చిపెడతామని చెప్పేసి యువతని మేలుకొల్పి సైన్యాన్ని తయారు చేసి భారతదేశం నుండి బ్రిటిష్ వారిని భయపెట్టి పారదోలిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఆశయాల కోసం ఆ రోజున ఏ విధంగా అయితే చేశాడో ఈ రోజున మీరందరూ కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు. కానీ మీరు తుపాకులు పట్టకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజలతో కలిసి ఉద్యమం చేసుకుంటూ ఇవాళ జరుగుతున్న అవినీతి కావచ్చు, అదేవిధంగా యువత మొత్తం నష్టపోతున్న విధానం కావచ్చు, వీటిని అన్నిటిపై చర్చలు చేపట్టి ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల మెప్పు పొందాలని చెప్పేసి కూడా సరెండర్ అయిన నాయకులను కావచ్చు, ఇంకా కూడా మేమేదో సాధిస్తాం తుపాకులతోటి అనుకునే నాయకులను కావచ్చు మా పార్టీ ఆహ్వానిస్తుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోకి రండి, మీరు ప్రజల కోసం పనిచేయండి, ఆయుధాలను వదలండి, ఓటు అనే ఆయుధంతో ప్రజలను మేలుకొల్పండి. అదేవిధంగా ఇవాళ యువత ఎన్నో చెడు మార్గాల్లో పోయే పరిస్థితిలో ఉంది. మీరు ఎక్కడైతే అడవులలో ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ అనేది కరువైపోయి చదువు అనేది లేకుండా ప్రజాజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి మీరు అందరూ కూడా గమనించారు. ఇవాళ వైద్యం లేక, విద్య లేక అడవులలో జనాలు అదే పాలనలో, అదే అటవిక పాలనలో బతుకుతున్న పరిస్థితులు మనం గమనించినాం. ఇలా అన్నీ పోవాలి అంటే డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ డెవలప్మెంట్ కోసం, ఆ ప్రజలలో ఎడ్యుకేషన్ కోసం ప్రజలు తప్పుదోవలు బట్టి ఈ గంజాయికి, డ్రగ్స్కి, అదేవిధంగా మద్యానికి బానిసలై బతుకుతున్న పరిస్థితిని కూడా మీరందరూ కూడా అక్కడ ఉండి గమనించారు. ఇప్పుడు ప్రజల్లో ఉండి గమనిస్తూ ప్రజలందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తితో తీసుకొని వారందరినీ కూడా మేలుకొల్పి ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఇవాళ జరుగుతున్న రాజకీయ ఏదైతే
చెడు మార్గాలలో రాజకీయం నడుస్తుందో ఇలా మనం గమనించవచ్చు. ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇక్కడ, ఇలా పోలీస్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఎమ్మెల్యే లెటర్ కావాలి. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది మన తెలంగాణ వచ్చిన తర్వాత? దాదాపు 12.5 సంవత్సరాల నుంచి మనం గమనించినప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పని చేయలేని పరిస్థితి. ఇలా ఒక ఎమ్మెల్యే వస్తే వారికి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి. పోలీసులు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల కోసం పనిచేయండి. ప్రజలకు ఏదైతే పన్నులు కడుతున్నారో వాటి ద్వారా మీకు ఉద్యోగ శాలరీస్ వస్తున్నాయి, మీ కుటుంబాలు పోషింపబడుతున్నాయి. కానీ ఇలా రాజకీయ నాయకులు ఏదైతే వాళ్ళకి తలొక్కి పనిచేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలలోకి రమ్మని చెప్పేసి మావోయిస్టులందరినీ కూడా కోరుకుంటూ, ఎన్కౌంటర్లతోటి ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజెప్తూ, మరి ఒక్కసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజా ఉద్యమం ద్వారా ప్రజలతో కలిసి పనిచేద్దాం. ఓటు అనే ఆయుధంతో ఏదైతే మత కుల రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం. మావోయిజం అనేది ఎప్పుడూ పోదు. మీరు గమనించండి, నిన్న ఒక పసిపాప కాలుతో తంతే చనిపోవడం జరిగింది. అది అహంకారమనో లేకపోతే ఇంకో కులానికి అడ్డకట్టు కాదు. అక్కడనే ఒకటి తయారైపోతుంది, అక్కడనే మొలకెత్తుతుంది. ఈర్ష్యా భావం కావచ్చు, కోపం కావచ్చు, దాంతో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడి ప్రజల్లో ఈ అన్నిటికీ దారి తీస్తుంది. అంటే దానికి తుపాకీ ఒక్కటే సమాధానం కాదు. ప్రజా ఉద్యమాల ద్వారా, చట్టాల ద్వారా రాజ్యాంగబద్ధంగా మనం చేయొచ్చు. దాన్ని మేము కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట మార్చి 31, 2026 లోపల మావోయిస్టులను మొత్తం దేశంలో అంతమొందిస్తామని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందో, ఆ ఆపరేషన్ కగార్లో భాగంగా కొన్ని వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ల పేరిట చనిపోవడం జరిగింది. వందల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. మరికొంతమంది అటవీ బాటలోనే ఉండడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. లొంగిపోయిన మావోయిస్టులకు ఇన్ని రోజులు మీరు అడవిల్లో తుపాకులతో కొట్లాడిర్రు. దయచేసి ఈరోజు ప్రజాస్వామ్య యుద్ధంగా చట్టబద్ధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోకి మీరు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ప్రజాస్వామ్యం ఈ భారతదేశంలో బ్యాలెట్కు మించిన పవర్ ఇంకోటి లేదు. కాబట్టి ఏదైతే మీరు ఇన్ని రోజులు నిషేధిత సంస్థ మావోయిస్ట్ పార్టీలో పనిచేసిరో ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చిరు. కాబట్టి ప్రజాస్వామ్య యుద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలోకి మీరు వచ్చి ప్రజాస్వామ్యాల మీద కొట్టాడాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడతా ఉంది.